ఫ్లైట్ క్రాషెస్ అనేది ఈ రోజుల్లో ఎక్కువగా మారడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అటు ఇండిగో ఫ్లైట్ కూడా వాటికి సంబంధించి ఆ సంస్థకు సంబంధించి దాదాపుగా 200-300 ఫ్లైట్లను రద్దు చేయడం అయితే జరిగింది. అసలు ప్యాసింజర్లకు కావచ్చు, లేకపోతే ఈ ఎయిర్ హోస్ట్‌లకు సంబంధించి మనము ప్రత్యేకంగా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఫ్రాంక్లిన్ ఇన్‌స్టిట్యూట్ డాక్టర్ ఆనంద్ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, అసలు దాదాపుగా ఈ ఎక్కువ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి టేకాఫ్ అయ్యే సమయంలో చాలా వరకు క్రాషెస్ అనేది ఎక్కువగా మారుతున్నాయి. అసలు ముఖ్యంగా దానికి రీజన్స్ ఏమై ఉంటాయి? ఓకే. నార్మల్‌గా ఎనీ ఎయిర్‌లైన్ తీసుకుంటే ఇప్పుడు మన భారతదేశంలో డీజీసీఏ అని ఉంటుందండి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. వాళ్ళ రూల్స్ ప్రకారమే ఫాలో అవ్వాలి అన్ని ఎయిర్‌లైన్స్. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు. ఒక ఫ్లైట్ అంటే ఎట్లా ఉండాలి? ఎంత లోడ్ ఉండాలి? అట్లాగే ఒక పైలట్స్ ఎన్ని అవర్స్ ఫ్లై చేయొచ్చు? ఒక క్రూ ఎన్ని అవర్స్ ఫ్లై చేయొచ్చు? ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డీజీసీఏ ఇచ్చింటారనమాట. దాని ప్రకారమే ఫాలో అవుతుంటారు. ఒక్కొక్కసారి మేబీ డ్యూ టు కొంచెం లీవ్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ అవుతుంది. అప్పుడు కూడా పైలట్స్ కొంచెం ఎక్సెస్గా వర్క్ చేస్తారు. అది ఎగ్జాషన్ కూడా అనొచ్చు. అది కూడా రీజన్ కాదు, యాక్చువల్గా అడిషనల్ పైలట్స్ కూడా ఉంటారు. మ్యాక్సిమం ఎవ్రీ ఎయిర్లైన్ అండి, ఒక పైలట్ ఒక ఫ్లైట్ టేకాఫ్ చేస్తున్నాడంటే వాళ్ళు ఫస్ట్ ఆలోచించేది ప్యాసింజర్స్ గురించి. ప్యాసింజర్ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు. ఓకే. సో దానికి కావాల్సిన గ్రౌండ్లో ఉన్నప్పుడే ఒక ఫ్లైట్ది ప్రతి ఒక్క స్క్రూ కానీ ఒక నట్ కానీ వాళ్ళ వీల్ కూడా రాలేదనుకోండి, అట్ ద టైమ్ ఆఫ్ ల్యాండింగ్ క్రాష్ అవ్వచ్చు. కాబట్టి అన్ని ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ అన్నీ చూసింటారు. సో కొంచెం టెక్నికల్ ఎర్రర్సే ఉంటాయండి. హ్యూమన్ ఎర్రర్ అనేది చాలా తక్కువ, ఎందుకంటే ఎయిర్లైన్స్ పరంగా అన్నీ పాటిస్తారు. టెక్నికల్ అనేది టేక్ ఆఫ్ అయినాక చిన్న చిన్నది కొంచెం కొంచెం పెరుక్కుంటూ వచ్చి ఏమన్నా ఒక్కొక్కసారి అవ్వచ్చు. వెరీ రేర్గా చూస్తాం ఈ క్రాషెస్ అనేవి, చాలా తక్కువ. కాబట్టి అన్ఫార్చునేట్గానే అనొచ్చు ఈ ఇన్సిడెంట్స్ అయ్యేది. నార్మల్గా చూసుకుంటే ఇట్స్ వెరీ సేఫ్ ఏరియా. ప్యాసింజర్స్ చాలా సేఫ్గా ఉంటారు. ఎయిర్లైన్స్ కూడా అన్నీ పాటిస్తాయి నార్మల్గా. సో వెరీ రేర్గా అవుతాయండి దీని గురించి. రీసెంట్గా కూడా బాంబు వేధింపులు అంటే ఏవైతే ఉన్నాయో విమానాలకు సంబంధించి బాంబు బెదిరింపులు అనేది ఇండియాకి ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. అసలు ఏవైతే దానికి సంబంధించి అసలు మనకు అవి ఎలా తెలుస్తాయి? పైలట్ అయినవాడు అలాంటి టైంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటాడు ముఖ్యంగా? ఓకే. బాంబ్ థ్రెట్ అనేది, ఎందుకంటే ఒక్కటి చూసుకోండి, ఎయిర్‌పోర్ట్స్ కానీ, ఎయిర్‌లైన్స్ కానీ చాలా చాలా సాఫ్ట్ టార్గెట్స్. ఎందుకంటే కొన్ని వేలాది మంది ఎయిర్‌పోర్ట్‌లో ఉంటారు. అట్లాగే ఒక్క ఎయిర్‌క్రాఫ్ట్‌లో సుమారుగా 300-500 సీట్స్ ఉంటాయి. సో ఒక్క టైంలో వాళ్ళు టార్గెట్ చేసుకోవాలంటే ఇంతమందిని కిల్ చేయొచ్చు. కానీ ఎయిర్‌లైన్స్ అనేది ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌నే మన సిఐఎస్ఎఫ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారండి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. చాలా టఫ్‌గా ఉంటారు వాళ్ళు. ఒక ఒక చిన్న కత్తెర గానీ, చిన్న బ్లేడ్ గానీ తీసుకెళ్ళలేరు ఒక ప్యాసింజర్ వాళ్ళ బ్యాగ్‌లో. అదంతా చెక్డ్ ఇన్ బ్యాగేజ్‌లో ఉంటుంది. కానీ వెరీ రేర్ కేసెస్‌లో ఏమవుతుందంటే, మేము చాలా లాంగ్ బ్యాక్ చూసుంటాం 90స్‌లో హైజాక్ అయిన కేసెస్‌లో అక్కడ కొంచెం ఎయిర్‌లైన్ స్టాఫ్ అక్కడ కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. కాబట్టి వీళ్ళు టెర్రరిస్ట్ కొంచెం తీసుకెళ్ళిపోయారు ఎక్విప్‌మెంట్స్. దాని మూలంగా వాళ్ళు హైజాక్ చేయగలిగారు. ఆర్ ఎల్స్ పాసిబిలిటీయే లేదండి. కానీ ఇన్ కేస్ అట్లా ఏమన్నా జరిగినా పైలట్స్ ఆర్ ట్రైన్ టు హ్యాండిల్ దిస్. నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ అని, ఓకే. అట్ ద సేమ్ టైమ్ అలర్ట్ వాళ్ళు, ఎందుకంటే ఏటీసీకి అలర్ట్ ఇస్తారు. ఏటీసీ వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. అట్లాగే మళ్ళీ మన కమాండోస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా ఎట్లా గైడ్ చేస్తారో దాన్ని బట్టి పైలట్స్ పాటించి అగైన్ సేఫ్టీ ఆఫ్ ద ప్యాసింజర్స్. సో సార్, ఫ్లైట్‌కి సంబంధించి ఒక్క ఫ్లైట్‌కి ఎంతమంది పైలట్స్ ఉంటారు? అండ్ ఆల్సో ప్యాసింజర్స్ ఎంతమంది ఉంటారు? చూడండి, డిపెండింగ్ అపాన్ ఇప్పుడు స్మాల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి విత్ అరౌండ్ 150 సీటర్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకా లైక్ ఇంకా ఏటీఆర్స్ ఉన్నాయి, 50 సీటర్స్ ఉన్నాయి. ప్లస్ మేము డబుల్ డెక్కర్ కూడా ఉన్నాయి. అవి 2 ఫ్లోర్స్ ఉంటాయి. దే కెన్ అకామిడేట్ అరౌండ్ 350 ప్యాసింజర్స్. సో అంతమంది ఉంటారు. ప్లస్ ఇది ఎంత పెద్ద ఎయిర్‌క్రాఫ్టు ఎంతమంది అని కాదండి, డ్యూరేషన్ ఆఫ్ ద ఫ్లైట్. ఒక పైలట్‌కి నార్మల్‌గా దే విల్ బీ, డొమెస్టిక్‌లో చూసుకుంటే అరౌండ్ దే క్యాన్ ఫ్లై కంటిన్యూస్లీ ఫర్ అరౌండ్ 5 to 6 hours.
సో అకార్డింగ్ టు దాట్ వాళ్ళకి రోస్టర్ ఇస్తారనమాట. సో ఇప్పుడు అదే మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్ తీసుకున్నారనుకోండి, దాంట్లో మీకు అడిషనల్గా పైలట్స్ ఉంటారు. 2 పైలట్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. 2 పైలట్స్ రెస్ట్‌లో ఉంటారు. అట్లా షిఫ్ట్ వాళ్ళు చేంజ్ చేసుకుంటా ఉంటారు. ఓకే. అట్లా సేఫ్‌గా ఉంటుంది. సో ఒక్క ఫ్లైట్‌కి సంబంధించే కాకుండా అసలు ఆ ఫీమేల్ ఎయిర్ హోస్టెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా చూస్ చేసుకుంటారు? ఒక ఎయిర్‌లైన్స్ ఇప్పుడు చూడండి, ప్యాసింజర్స్‌కి మెయిన్ థింగ్ ఈజ్ సేఫ్టీ. ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ అనేది ఎందుకుంటారు? ఎయిర్ హోస్టెస్ క్యాబిన్ క్రూ కూడా అంటాము. ఒక ప్యాసింజర్ ఒక ఫ్లైట్‌లోకి వస్తే వాళ్ళని వెల్కమ్ చేయటం, కూర్చోపెడతాం అంతేకాదు. ఫస్ట్ మేము అనుకుంటాం సర్వీస్ అనుకుంటాం. సర్వీస్ మంచిదే ఇస్తారు. సెకండ్ థింగ్ వీళ్ళు సేఫ్టీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. అనౌన్స్‌మెంట్ సీట్ బెల్ట్ పెట్టుకోండి. బై ఛాన్స్ ఎక్కడైనా ల్యాండ్ అయింది, వాటర్‌లో ల్యాండ్ అయింది, లేకపోతే డెజర్ట్‌లో ల్యాండ్ అయింది, ఫారెస్ట్‌లో ల్యాండ్ అయింది, ఏం చేయాలి? ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయి. ఎక్కడున్నాయి ఏంటి అనేది కూడా చేసి చూపిస్తూ ఉంటారు. ప్లస్ ఆక్సిజన్ మాస్క్ ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి హైయర్ ఆల్టిట్యూడ్‌లో ఆక్సిజన్ తగ్గుతుంది. అప్పుడు ఆక్సిజన్ మాస్క్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఎట్లా పెట్టుకోవాలి, ఏం చేయాలి అనేది కూడా చెప్తారు. లైఫ్ జాకెట్స్ ఉంటాయి. లైఫ్ జాకెట్స్ వేసుకొని ఏం చేయాలి? సో క్రూ ఉన్నది ఎందుకంటే అండి, ఫస్ట్ థింగ్ ఈజ్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద ప్యాసింజర్స్. అట్లాగే ఇక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటాం. ఎక్కడైనా ల్యాండ్ అయిందనుకోండి, ఎమర్జెన్సీ ల్యాండ్ అయినప్పుడు ఫస్ట్ క్రూ ఏం చేస్తారు, అన్ని ప్యాసింజర్స్ని బయటికి పంపించేలాగా చూస్తారు. మీకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ చెప్పాలంటే వితిన్ 1 minute దే హ్యావ్ టు క్లియర్ ద ఎంటైర్ ఫ్లైట్. అంటే చూసుకోండి ఎంత ప్రెషర్ ఉంటుంది. హౌ ఇట్ పాసిబుల్ సార్? ఎలా పాసిబుల్ అవుతుంది ఎంటైర్ టైర్ అంటే ఫ్లైట్‌లో అంతమంది 1 మినిట్‌లో? మీకు డిఫరెంట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే అనౌన్స్ చేసి అంతే ఫాస్ట్‌గా మూవ్ చేస్తారు. దానికి ట్రైన్ చేసి ఉంటారండి. అదే అండి ట్రైనింగ్. వీళ్ళు క్యాబిన్ క్రూ ట్రైనింగ్ అంటే, ఇప్పుడు మేము యాజ్ అ సంస్థ, ఫ్రాంక్ఫిన్ యాజ్ అన్ ఇన్స్టిట్యూట్ మేము బేసిక్ ట్రైనింగ్ ఇస్తాం. మళ్ళీ ఎయిర్లైన్ రిక్రూట్ చేసుకున్నాక యాక్చువల్ రియల్ టైమ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి వాళ్ళతో చేపిస్తారు. సో సిచ్యువేషన్ వచ్చేదాకా వెయిటింగ్ కాదు, ముందే చేపిస్తారు. మెంటల్గా వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారు. అంటే ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ నాట్ లైక్ రన్నింగ్ అ వెహికల్ ఆన్ ద రోడ్. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందంటే మేము అనుకోకూడదు, డెఫినెట్గా ల్యాండ్ అవుతుంది. కానీ సమ్ ఛాన్సెస్ అయితే ల్యాండ్ అవ్వకపోవచ్చు, కరెక్ట్గా ల్యాండ్ అవ్వకపోవచ్చు. వాటర్లో ల్యాండ్ అవ్వచ్చు, ఫారెస్ట్లో ల్యాండ్ అవ్వచ్చు, డెజర్ట్లో ల్యాండ్ అవ్వచ్చు. ఎందుకు కరెక్ట్‌గా ల్యాండ్ అవ్వవు సార్ అసలు? మెనీ రీజన్స్ అండి దానికి. ఇప్పుడు ఫ్లైట్ అనేది ఇప్పుడు రోడ్ మీద మేము వెళ్తుంటే మేము చూసుకొని బ్రేక్ వేసుకోగలము, అంత కంట్రోల్ చేసుకోగలం. ఫ్లైట్ అనేది ఒక పైలట్ ఏటీసీ ఎట్లా చెప్తారు, ఏ ట్రాఫిక్ కంట్రోల్ ఎట్లా చెప్తారో అట్లా వినాలి. ఎంత హైట్ మెయింటైన్ చేయాలి, ఇంకా క్లౌడ్స్ ఎట్లా వస్తున్నాయి, డార్క్ క్లౌడ్స్ ఏంటి, అట్లా టర్నింగ్ తీసుకునేది, రూటింగ్ అంతా వాళ్ళే చెప్తా ఉంటారు. అది కంప్లీట్గా వినాలన్నమాట. సో ఒక్కొక్కసారి వెదర్ అనేది మన చేతిలో ఉంటుంది, చేంజ్ అవ్వద్దు. మరి కమ్యూనికేషన్ కట్ అయిపోయింది అనుకోండి, రేర్ కేసెస్లో పైలట్కి అంతా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సో పైలట్ హ్యాండిల్ చేయాలి. సో అలాంటప్పుడు వాళ్ళు డిసిషన్ తీసుకోండి. వాళ్ళు ట్రైన్డ్ ఉంటారు పైలట్స్. వాళ్ళు సేఫ్ అంటే ఏంటి, వాటర్లో ల్యాండ్ చేసినా బతకచ్చు అందరూ. ఎందుకంటే లైఫ్ జాకెట్స్ ఉంటాయి, క్యాబిన్ క్రూ ఉన్నారు, ఇంకా తర్వాత బోట్స్ కూడా రావచ్చు. సో ల్యాండ్ అవాయిడ్ చేస్తారు, ఫారెస్ట్ అవాయిడ్ చేస్తారు. సో ఇట్లా అవ్వచ్చండి. సో మెయిన్ అగైన్ పైలట్ కూడా ఆలోచించేది ఏంటంటే ప్యాసింజర్స్ గురించి. సార్ ఇక్కడ పైలట్ కావచ్చు, లేకపోతే ఎయిర్ హోస్టెస్ కావచ్చు, వీళ్ళకి సంబంధించి ట్రైనింగ్ పీరియడ్ ఎంత టైంలో ఉంటుంది, ఎప్పుడు వాళ్ళని ఆన్ డ్యూటీలోకి తీసుకుంటారు? ఇప్పుడు ఓకే, మన సంస్థ గురించి చెప్పాలంటే అండి, ఫ్రాంక్ఫిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్. ఇక్కడ మేము స్టూడెంట్స్ని ఆఫ్టర్ ఇంటర్మీడియట్ రిక్రూట్ చేసుకుంటామండి. ఇక్కడ 1 year కోర్స్ ఉంటుందన్నమాట, అరౌండ్ 11 months ఎగ్జాక్ట్లీ. ఈ కోర్సులో వీళ్ళకి థెరాటికల్ నాలెడ్జ్ ఇస్తాం. ఫ్లైట్ అంటే ఏంటి, లోపల ఎట్లా ఉంటుంది, పార్ట్స్ ఆఫ్ ద ఫ్లైట్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ అట్లాగే ఎమర్జెన్సీ హ్యాండ్లింగ్ కూడా నేర్పిస్తాం. వీళ్ళు ప్లస్ వీళ్ళకి మెయిన్ అంటే గ్రూమింగ్ అంటే, ఎందుకంటే గ్లామరస్ ఇండస్ట్రీ కదంటే గ్లామర్ ఉండాలి. సో అది కూడా నేర్పిస్తాం, అది ప్రాక్టీస్ కూడా చేయిస్తాం. ఇవన్నీ కాయనక కమ్యూనికేషన్ స్కిల్స్, దెన్ ఇంటర్వ్యూస్కి పంపిస్తాం. ఇంటర్వ్యూస్కి పంపించి ఎట్లా పర్ఫామ్ చేయాలి, ఎట్లా ఏం క్వశ్చన్స్ రావచ్చు అవన్నీ ప్రిపేర్ చేసి వీళ్ళకి పంపించి, సో అట్లా మన స్టూడెంట్స్ని ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసినాక అగైన్ ఎయిర్లైన్స్ వాళ్ళు తగ్గట్టుగా మళ్ళీ వాళ్ళని ట్రైన్ చేస్తారండి. ఒక 3 months థరో ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇండిగోనే తీసుకోండి, ఎయిర్ ఇండియా తీసుకోండి, స్పైస్ జెట్ తీసుకోండి. ఇప్పుడు మేమిచ్చే జనరల్గా ఉంటుంది, వాళ్ళు వాళ్ళ ఎయిర్లైన్స్ తగ్గట్టుగా వాళ్ళు ట్రైన్ చేసుకుంటారు.
3 months థరో ట్రైనింగ్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ పెడతారు. ఎందుకంటే ఇదేదో నేను సెలెక్ట్ అయిపోయాను, నేను ఎళ్లి చేస్తానని కాదండి. వాళ్ళకి కూడా ద లైఫ్స్ ఆఫ్ 300 పీపుల్ క్యాబిన్ క్రూ చేతిలో ఉంటాయి. వీళ్ళు ఏమన్నా తప్పు చేశారనుకోండి, డోర్ కరెక్ట్‌గా ఎయలేదనుకోండి, పైకెళ్ళాక ఓపెన్ అయిందంటే సో, వీళ్ళకేం చిన్న విషయం అనిపించచ్చు. కానీ అక్కడ అది రోడ్ మీద కాదు, ఫ్లైట్ ఉన్నది ఎయిర్‌లో. సో, కాబట్టి ఈ ఎగ్జామ్ ఎంత క్రిటికల్ ఉంటుందంటే 100కి 98% ఉంటేనే వాళ్ళు త్రూ అవుతారు. లేకపోతే అక్కడ కూడా రిజెక్ట్ అవుతారు. సో, అంత ఈజీ కాదండి ఇది. గెటింగ్ సెలెక్టెడ్, మళ్ళీ గోయింగ్ త్రూ ద ట్రైనింగ్, అంత పర్ఫెక్ట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నోళ్ళే ఎయిర్ హోస్టెస్ అవ్వచ్చు. మళ్ళీ దే హ్యావ్ టు లవ్ ద జాబ్. ప్యాసింజర్‌ని పలకరిస్తాము, రిసీవ్ చేసుకుంటాము. అంత ప్రెషర్ ఉన్నా కూడా దే హ్యావ్ టు హ్యావ్ అ స్మైల్ ఆన్ ద ఫేస్. ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ జాబ్ అండి. అండ్ మనం మంచి మన లాట్ ఆఫ్ స్టూడెంట్స్ చేస్తున్నారు అది. సార్ అది ఇండిగోకి సంబంధించి ఇదే దాదాపుగా 200 నుంచి 300 దాకా ఫ్లైట్లు రద్దయ్యాయి. అసలు ఎందుకు ఇండిగోలో మాత్రమే అలా జరుగుతుంది? ముఖ్యంగా కారణాలు ఏంటి వాటికి సంబంధించి? ఓకే. ఇండిగో గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వండర్‌ఫుల్ ఎయిర్‌లైన్ అండి. చాలా మంచిది. స్టార్ట్ అయినప్పుడు లైక్ నిన్ననే ఐ వాస్ జస్ట్ రిసర్చింగ్ ఆన్ థాట్. వెన్ ఇట్ స్టార్టెడ్ మిగతా ఎయిర్‌లైన్స్ చూసుకుంటే 1% ఆఫ్ ద మార్కెట్ షేర్ ఉండేది. కానీ డిపెండింగ్ ఆన్ దేర్ స్ట్రాటజీ వాళ్ళు ర్యాపిడ్‌గా ఎక్స్‌పాండ్ అయ్యారు. 1% నుంచి 15%కి వచ్చింది, 30% వచ్చింది, 40%, 50, ఇప్పుడు 62% అండి. ఇట్ ఈస్ నంబర్ 1. ఇది ఎట్లా జరిగిందంటే వన్ ఈజ్ డెఫినెట్లీ సర్వీసెస్ బాగున్నాయి. ప్లస్ యాజ్ అన్ ఎయిర్లైన్ వాళ్ళు ఎయిర్‌క్రాఫ్ట్స్ పెంచుకుంటూ వచ్చారు. ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి, మంచిగా నడిపారు, అంతా అయింది. కానీ నేను చెప్పింది ఇంతకుముందే చెప్పాను, డీజీసీఏ అని ఉంటుందండి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు అన్ని ఎయిర్లైన్స్‌కి. ఎవ్రీబడి ఫాలో అవ్వాలి. సో, ఇక్కడ కొంచెం ల్యాబ్స్ ఏమైందంటే 1 ఇయర్ బ్యాకే రూల్స్ చెప్పారనమాట. ఎవ్రీ పైలట్‌కి ఇన్ని అవర్స్ ఫ్లై చేయాలి, ఇన్ని అవర్స్ రెస్ట్ ఉండాలి. కానీ కాంపిటీషన్‌లో వచ్చేసరికి ఇది కూడా బిజినెసే కదండీ! ఇండిగో వాళ్ళకి కూడా. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కొంచెము పైలట్స్‌కి కొంచెం ఎక్కువ వర్క్ ఇచ్చారు. కొంచెం రిక్రూట్‌మెంట్ తక్కువ ఉండేది. పైలట్స్ తక్కువ ఉండేది. వాళ్ళు కావాల్సినంత పైలట్స్‌ని రిక్రూట్ చేసుకోలేదు. ఉన్న వాళ్ళకే ఎక్కువ అవర్స్ ఇచ్చారు. సో, అట్లా జరుగుతున్నప్పుడు చేస్తున్నారు. వాళ్ళకి అలవాటే ప్రెషర్ తీసుకుంటాం. క్యాబిన్ క్రూకి అలవాటు. క్యాబిన్ క్రూ కూడా ఒక 5 అవర్సే ఫ్లై చేయాలి. వాళ్ళకి 8-10 అవర్స్ ఫ్లై చేపిచ్చారు. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేశారు. కానీ ఇటీవలన ఏమైందంటే గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్ అయింది దీని మీద. కంపల్సరీగా మీరు ఫాలో అవ్వాల్సిందే. మరి యాజ్ అన్ ఎయిర్‌లైన్ వాళ్ళు ఫాలో అవ్వాలంటే నా దగ్గర పైలట్స్ లేరు, టేక్ ఆఫ్ చేయలేము అని ఆపేశారు. ఎక్కడికక్కడ ఆగిపోయినాయి ఫ్లైట్స్ గ్రౌండ్ మీద. అంటే ఇప్పుడే చెప్పాను కదా, 62% ఆఫ్ ద మార్కెట్ షేర్. ఎక్కడికక్కడ అంటే అన్ని మెట్రోస్, ముంబై కానీ, ఢిల్లీ కానీ, బెంగుళూరు, హైదరాబాద్, కొచ్చి, ఈ అన్ని సిటీస్‌లో ఫ్లైట్స్ గ్రౌండెడ్ అయిపోయినాయి. అప్పుడు ప్యాసింజర్స్‌కి వీళ్ళేం చెప్పారు, డెఫినెట్‌గా ప్యాసింజర్స్ బుక్ చేసుకున్నారు, ఎయిర్‌పోర్ట్‌కెళ్లారు ఫ్లై అవ్వాలని. ఫస్ట్‌లో వాళ్ళకి డిలే అయిందని చెప్పారు. తర్వాత క్యాన్సిల్ అయిందన్నారు. ఎందుకు? పైలట్స్ లేరు. సో, ఇది వాళ్ళ ఆన్సర్ అనమాట వాళ్ళిచ్చింది. బట్ దెన్ అగైన్ టస్సిల్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ద కంపెనీ ఉందండి. ఇన్ ద కమింగ్ డేస్ తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ గవర్నమెంటు ఫస్ట్‌లో ఎందుకు లివరేజ్ ఇచ్చింది, ఫస్ట్‌లోనే ఎందుకు టైటన్ చేయలేదు కంపెనీని. 1 ఇయర్ బ్యాకే రూల్ ఉండేది. కానీ ఎందుకు వాళ్ళ ఫాలో అవ్వలేదంటే అప్పుడే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఇప్పుడెందుకు టైటన్ చేశారు? అవి కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. బట్ మేబీ గవర్నమెంట్ హ్యాస్ టు ఆన్సర్. సార్ ఇక్కడ ఫ్లైట్ అనేది ఓన్లీ పైలట్ వల్లే డిలే అవుతుందా? లేకపోతే సమ్ అదర్ వెదర్ ఇష్యూస్ కావచ్చు, ఇంకా దీనికి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉంటాయా? ఉంటాయండి. ఇప్పుడు ఒక పైలట్ షెడ్యూల్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎ పైలట్, ఐ హావ్ టు ఫ్లై ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగుళూరు. నేను రిపోర్ట్ చేశాక నాకు వెదర్ రిపోర్ట్ ఇస్తారండి వాళ్ళు. ఇక్కడి నుంచి బెంగుళూరు వరకు ఎట్లా ఉంది, క్లౌడ్స్ ఎట్లా ఉన్నాయి, ఏంటి, అవన్నీ చూసుకుంటే అంత క్లియర్‌గా ఉండంతే నేను టేక్ ఆఫ్ చేస్తాను ఈజీగా. లేదు అనుకోండి, ఫైనలీ ద డెసిషన్ ఆఫ్ ద కమాండర్ అండి. వెదర్ చాలా బాగుండలేదు, చాలా టఫ్‌గా ఉందంటే ఐ కెన్ టేక్ అ కాల్. ఎందుకు? నా లైఫ్ అంతే కాదు, 300 ప్యాసింజర్స్. సో, అదే అండి పైలట్ అంటే. సో, వెదర్ కూడా ఒకటి, టెక్నికల్ థింగ్స్.
ఒక ఫ్లైట్‌లో ఒక్క స్మాల్ విండో క్రాక్ ఉందనుకోండి, ఏమన్నా ఉందనుకోండి, అది రిపేర్ అయ్యేదాకా ఫ్లైట్ ఎందుకంటే అక్కడ టేక్ ఆఫ్ అయినాక ఇంకా పెద్దగా వచ్చేది. సో, ఇట్స్ వెరీ, వెరీ సెన్సిటివ్ అనమాట. వెరీ క్రిటికల్‌గా థింక్ చేయాలి. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయంటేనే టేక్ ఆఫ్ చేయొచ్చు. సో ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్ళాల్సిన అంటే సపోజ్ ఇండియా టు బెంగుళూరు కావచ్చు, లేకపోతే ముంబై కావచ్చు, అలాంటి ఏరియాలో వేరే దగ్గరికెళ్ళే ఆ సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు ఫ్లైట్స్ అనేది వేరే డెస్టినేషన్స్‌కి వెళ్ళిపోతుంటాయి. అంటే డ్యూ టు డిలే కావచ్చు, లేకపోతే అలాంటప్పుడు ప్యాసింజర్స్‌కి తీసుకోవాల్సిన చర్యలేంటి ముఖ్యంగా? ఎయిర్ హోస్టర్స్ కావచ్చు, పైలట్ కావచ్చు. ఓకే. దీన్ని డైవర్టెడ్ ఫ్లైట్స్ అంటామండి. ఎందుకంటే ఒక డెస్టినేషన్‌కెళ్ళేది ఇంకో డెస్టినేషన్‌కెళ్తాయి. రీజన్ అంటే ఇదే అండి. ఒకటి బ్యాడ్ వెదర్. బ్యాడ్ వెదర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి కోల్‌కతా ఎళ్ళాలి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. కానీ కోల్‌కతాకెళ్తానికి చాలా హెవీ రెయిన్ ఉందనుకోండి. అప్పుడు పైలటు ఏటీసీని అడుగుతారు. ఏంటి ఏటీసీ చెప్తారు నియరెస్ట్ నీకొచ్చేసి జస్ట్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే పట్నా ఉంది. పట్నాలో ల్యాండ్ అవ్వండి అంటారు. సో, ఇప్పుడు ప్యాసింజర్ కూర్చున్నోళ్ళు కోల్‌కతా ఎళ్ళాలి. వాళ్ళని ఎక్కడ దింపారు? పట్నాలో దింపారు. ఓకే. అనౌన్స్ చేస్తారు పైలట్. డ్యూ టు బ్యాడ్ వెదర్ డీవియేట్ అయింది ఫ్లైటు. ఇక్కడ దిగుతున్నామని. ప్యాసింజర్స్ ఫ్యూరియస్ అవుతారు, అరుస్తారు. మిమ్మల్ని కానీ వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత వీళ్ళదే. పైలట్ గానియండి, క్యాబిన్ క్రూ గానీ వీళ్ళు చెప్తారు డ్యూ టు బ్యాడ్ వెదర్ ఇట్లా డైవర్ట్ అయింది. అక్కడ ల్యాండ్ అయినాక లైక్ వెదర్ క్లియర్ అయినాక కనెక్టింగ్ ఫ్లైట్‌లో వేసి వాళ్ళని పంపిస్తారు. మళ్ళీ కనెక్ట్ చేస్తారు. ఎందుకంటే మెయిన్‌లీ ఫర్ సేఫ్టీ ఆఫ్ ద ప్యాసింజర్స్. ఇక్కడ ఇది చెప్పే బాధ్యత అంతా వీళ్ళది ఉంటుంది. వీళ్ళు దే ఆర్ ట్రైన్డ్ చెప్తారండి. ప్యాసింజర్స్ కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇట్స్ ఇన్ ద ఎయిర్. 99% అర్థం చేసుకుంటారు. ఇంకా 1% వాళ్ళకేమీ తెలీదు. ఏదో డిలే అవుతుంది, వీళ్ళే చేస్తున్నారంటారు. వాళ్ళు ఎనీ ఎయిర్‌లైన్ వాళ్ళు ఊరికే ఎందుకు డిలే చేస్తారండి? ఊరికే ఎందుకు డైవర్ట్ చేస్తారు? వాళ్ళకే ఎక్కువ ఖర్చు కదా! అలాంటప్పుడు ప్రికాషన్స్ ఏముంటాయి సార్? ప్యాసింజర్స్‌కి తీసుకోవాల్సిన ప్రికాషన్స్? యాస్ ఎ ప్యాసింజర్ ఏం లేదండి. ప్యాసింజర్‌కి చెప్పినప్పుడు ఇప్పుడు ఎయిర్‌లైన్స్ వాళ్ళు ఏం చెప్తారో అది వినాలి. అది కాకుండా ఫ్యూరియస్ అయ్యి ఓకే అట్లా వయలెంట్‌గా అవ్వటము అది చేయకూడదు ప్యాసింజర్స్. ఎందుకంటే ప్యాసింజర్స్ ఆల్సో డెఫినెట్‌లీ దే షుడ్ బిహేవ్ వెరీ వెల్. ఇంకోటి సెకండ్ ల్యాండ్ అయినాక టైమ్ పీరియడ్ ఏముంటుంది జనరల్‌గా డిపెండ్స్ ఆన్ ఎయిర్‌లైన్. కొన్ని ఎయిర్‌లైన్స్ అకామిడేషన్ ఇస్తారు హోటల్స్‌లో. ఫుడ్ అదంతా ఇస్తారు. వాళ్ళంతా చూసుకుంటారు. ఇది ఎందుకంటే అన్‌ఫార్చునేట్‌గా అయింది కాబట్టి. ఇప్పుడు రీసెంట్‌గా అయిన సిట్యుయేషన్‌లో చూసాం ఇండిగోలో. ఒక 50 ఫ్లైట్స్ స్టాప్ అయినాయి. ఒక థౌసండ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు చూసుకునే పరిస్థితి లేదక్కడ. వాళ్ళన్నారు ప్యాసింజర్స్ ఫుడ్ కూడా ఇవ్వలే, మాకు వాటర్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే అని. కానీ కానీ ఆ సిట్యుయేషన్ వేరే అండి. అదే ఫైనల్ క్వెషన్ సార్. సార్ నేను చిన్నప్పటి నుంచి అంటే నా పర్సనల్ క్వెషన్ ఇది. స్కూల్‌లో కావచ్చు, లేకపోతే సినిమాల్లో నేను చూస్తూనే ఉన్నాను. అసలు ఓన్లీ ఫీమేల్ ఎవరైతే ఎయిర్ హోస్టెస్ ఉంటారో వై సో గ్లామరస్‌గా వాళ్ళు ఎందుకు ఉండాలి అసలు ప్యాసింజర్స్ ముందు కావచ్చు, బయట కూడా ఎందుకు వాళ్ళంతా గ్రూమ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఓకే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సర్వీస్ ఇండస్ట్రీ. సర్వీస్ ఇండస్ట్రీలో ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సూపర్ మార్కెట్‌కి వెళ్ళాననుకోండి. ఒక మేబీ బటర్ కుకీస్ నేను కొనాలి. అది మంచి ప్యాకింగ్ ఉంటుంది. నేను చూస్తాను, పట్టుకుంటాను చేతిలో, అన్నీ చదువుతాను. అన్నీ ఓకే అంటే కొనగలను. అది ప్రోడక్ట్ అంటారు. ఇది సర్వీస్. సర్వీస్ ఏంటంటే సర్వీస్‌ని మేము టచ్ చేయలేమండి. ఓన్లీ అనుభవించగలం. సో, అందుకు ఇండస్ట్రీని ఏంటంటే టు అట్రాక్ట్ ద కస్టమర్స్ బయట నుంచి గ్లామర్ చూపించాలి. ఫస్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎంత నీట్‌గా ఉంది, ఎంత మంచిగా డిజైన్డ్ ఉంది. ఓహ్! వీళ్ళు ఎయిర్ హోస్టెసా? ఓకే. వీళ్ళా మాకు సర్వీస్ ఇచ్చేది. ఓకే. వీళ్ళ దగ్గర లోపల ఎట్లా ఉంటుంది? ఫ్లైట్ చాలా బాగుంటుంది. సో, ఇవి అట్రాక్ట్ చేస్తాయి ప్యాసింజర్స్‌ని. సో, సర్వీస్ ఇండస్ట్రీలో ఏంటంటే యూ హ్యావ్ టు క్రియేట్ దట్ పుల్ ఫ్యాక్టర్. సో, అవి క్రియేట్ చేస్తానికి ఇక్కడ ఇన్ ఎ వే స్టాఫ్ మీరు అడిగినట్టు ఎయిర్ హోస్టెస్ కూడా ఒక ప్రోడక్టే. సో, బికాస్ ఆఫ్ దట్ ప్రోడక్ట్ ఓన్లీ కస్టమర్స్ వస్తారు. సో, అందుకే గ్లామరస్‌గా ఉండాలి. ఎయిర్‌పోర్ట్‌లో కూడా మీరు చూస్తే ఓకే. ఓహ్! వీళ్ళే ఎయిర్ హోస్టెసా? వీళ్ళా మాకు ఇచ్చేది అని మంచిగా అనిపిస్తుంది. ఓకే. నేను ట్రావెల్ చేయాలి ఒకసారి ఫ్లైట్‌లో అట్లా అనిపిస్తూ ఉంటుంది. సో, అందుకు చేస్తాం. అవి అట్రాక్ట్ చేస్తాయన్నమాట.
అవి సర్వీస్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ ఆనంద్ గారు. అండ్ దట్టు ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించి కూడా చాలా వరకు అటు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా మంచి మంచి ఉన్నత స్థాయిలో వాళ్ళు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అండ్ దాదాపుగా ఈ ఫ్లైట్ ఎవరైతే ఎయిర్ హోస్టర్స్ కావచ్చు, పైలట్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వారి మాటల్లో మనకు షార్ప్గా తెలుస్తున్న పరిస్థితి. వీడియో చూస్తున్నారు ఇంతతో శ్వేతందర్, హిట్ కూకట్పల్లి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.